హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. మనం ఇదిగో ఈ సమ్మర్‌లో పుల్ల మామిడికాయలు వస్తాయి కదండీ! ఈ పుల్ల మామిడికాయలతో మామిడికాయ ఒడుగులండి, ఆమ్లాచూరు పౌడర్ చేసుకుంటుంటాము. మామిడి తాండ్ర పోసుకుంటాము. ఇట్లానే ఆమ్లాచూరు పౌడర్ చేసుకుంటున్నాము ఈరోజు. ఈ కాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి పైపెచ్చు తీసుకుని ఇట్లా ముక్కలు కోసుకున్నాము. ఆ టెంకిల్లో నాటుకాయలని రసాలని తెచ్చుకుంటే నాటుకాయలు పైకి పచ్చిగా ఉండి లోన పండిపోయినాయి. వీటి నిండా గ్రేవీ అంతా వేస్ట్ అవ్వకుండా మనం ముక్కలు కోసుకున్నాం కదా, పిల్లర్తో తీసిన ముక్కలు కోసి కట్టర్తో కట్ చేసినా కూడా ఇప్పుడు వీటిని అన్నీ కూడా గ్రేవీ అంతా కూడా మనం ఉడకబెట్టి గ్రేవీ తీసుకుందాం. ఈ రసాలు నాటుకాయల్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసి వీటిని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఆ గ్రేవీ అంతా వచ్చిద్ది. ఆ టెంకిల కొండ గ్రేవీ వేస్ట్ అవ్వకుండా వీటితో కూడా మనం మామిడికాయ జామ్ కానీ మామిడి తాండ్ర కానీ పోసుకోవచ్చు, లేదా పప్పులోకి అట్టాగైనా వాడుకోవచ్చు. ఇట్లా మీడియంలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనం పోసిన హాఫ్ లీటర్ పావు లీటర్ అయిందా ఉడికించుకుంటే ఇట్లా ఉడికితే అది చూడండి గ్రేవీ చిక్కగా అయిపోయింది, ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఈ ఒక ప్లేట్లో ఆరబెట్టుకుని మొత్తం కూడా జాలి గిన్నెలో వేసుకుని చేత్తో పిండుకుందాం. మీరు చేత్తో కాకపోతే ఒక గిన్నెలో ఒక పావు లీటర్ వాటర్ పోసి ఆ వాటర్లో అయినా శుభ్రంగా కడిగితే ఆ గ్రేవీ అంతా వచ్చేసిద్ది. చేత్తో పిండుకున్నా కూడా వచ్చేసిద్ది. మామిడికాయలు పుల్ల మామిడికాయలు గ్రేవీ వేస్ట్ అవ్వకుండా ఇట్లా శుభ్రంగా టెంకిలకొండ గ్రేవీ అంతా కూడా వచ్చేసిద్ది. మనం చాకుతో కోసినా పిల్లర్తో కోసినా కూడా టెంకిని చాలా ఉంటుంది కదా, మామిడికాయకి చాలా గ్రేవీ ఉండిపోద్ది. అంతా కూడా ఇట్ట ఉడకబెట్టి పిండుకుంటే మనకు చాలా కలిసి వచ్చింది. పప్పుల్లోకి వాడుకోవచ్చు, మామిడి తాండ్ర పోసుకోవచ్చు, మామిడి జామ పోసుకోవచ్చు. అన్నీ చూడండి టెంకిల్ శుభ్రంగా వచ్చేసింది ఆ గ్రేవీ అంతా కూడా. ఇప్పుడు కప్పు కొలతతో ఆ గ్రేవీ కొలుచుకుందాం. మనం జాలి గిన్నెలో పోసుకున్నాం కదా, పీస్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు నాకు 3 కప్పులు వచ్చింది ఈ గ్రేవీ. ఇప్పుడు మూత పెట్టి మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికితే అది ఒక 3 కప్పులకి 2 కప్పులు అయిందాక ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరికి వచ్చి చిక్కబడిన దాకా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుల్ల మామిడికాయల గ్రేవీ అండి, టెంకిల కొండ గ్రేవీ వేస్ట్ అవ్వకుండా. దీనికి 3 కప్పులకి 1 కప్పు ఫుల్ కప్పు బెల్లం వేసుకున్నాము. ఈ బెల్లం వేసినాక కొంచెం పలసగా వచ్చింది. పలసన వచ్చినాక మళ్ళీ దగ్గరికి వచ్చిందాక ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుని అప్పుడప్పుడు తిప్పుకుంటా మూత పెట్టుకోండి. మూత పైకి ఎత్తి తిప్పుకోండి, చిందులు పడుతుంటాయి. దీనికి కొంచెం పసుపు, అన్నీ పావు స్పూను కారం, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ సాల్ట్, దీనిలోనే పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూను గరం మసాలా వేసుకోండి. పుల్లగా కారంగా ఘాటుగా చాలా బాగుంటుంది. మీరు మామిడి తాండ్ర అయినా జామ అయినా ఏదైనా ఎట్ట చేసుకున్నా కూడా మీరు పలసగా కావాలంటే 2 ప్లేట్లలో పోసుకోండి, ప్లేట్కు నెయ్యి రాసి, లేదంటే ఒక ప్లేట్లో పోసుకోండి. లేట్గా ఆరిద్ది, 2 రోజులు పట్టిద్ది ఇది ఆరటానికి. నేనైతే మామిడి తాండ్రగా పోతున్నాను. చూడండి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ప్లేట్లో పోసుకున్నాం. ప్లేట్కు నెయ్యి రాసి ఒకే ప్లేట్లో పోసాను. మీరు ఇదే 2 ప్లేట్లలో అయినా పోసుకోవచ్చు. ఇది 2 రోజులు పట్టింది. బయట బాల్కనీలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే చూడండి ఎంత మందంగా అయినా కూడా చాలా బాగా వచ్చింది. టెంకిల కొండ గ్రేవీ వేస్ట్ అవ్వకుండా ఇట్ట మామిడి తాండ్ర వేసుకోండి. చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా తీయగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో మామిడి తాండ్ర. నోట్లో పెట్టుకుంటే పుల్లగా కారంగా చాలా బాగుంది. ఇది ఒక జిప్ కవర్లోనో ఒక బాక్స్లోనో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుంది. బాయ్.